హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కానీ అండ్ సిపిఓ నోటిఫికేషన్ కానీ అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంతకుముందు ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చాయి కదా, ఎస్ఎస్సి ఫేజ్ 2 13 అండ్ అదేవిధంగా స్టెనోగ్రాఫరు అండ్ అదేవిధంగా మనకు మొన్న వచ్చినటువంటి సిజిఎల్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో, అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్ మనకి ఎస్జిడి కానిస్టేబుల్ ఉన్నాయి కదా, వాటికి ఎవరైతే అప్లై చేయబోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ అప్డేట్ గురించి తెలుసుకోకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే అప్లికేషన్ చేసేటప్పుడు మీరే నష్టపోతారు. ఇది లాస్ట్ ఛాన్స్ కొద్దీ మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూసి మీరు అప్డేట్ గురించి తెలుసుకోండి, మీకే యూజ్ అవుతుంది. ఒక ఆల్రెడీ యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లం. కొంతమంది యూజ్ చేయని వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేశారు కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు వీడియోలో క్లారిఫై ఇద్దామనే ఉద్దేశం కొద్దీ అఫీషియల్గా అప్డేట్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అండ్ నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు. మెయిన్ అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకుంటే జూన్ 17, 2025 ఈ రోజు అనమాట. క్లారిఫికేషన్ రిగార్డింగ్ మోడిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ద ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. మనకు ఈరోజు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే వస్తుంది. అండ్ నిన్న మనకు సిపిఓ నోటిఫికేషన్ అయితే రావాలి. ఆ సిపిఓ నోటిఫికేషన్ కూడా మనకు పోస్ట్పోన్ చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇదే వన్ టైం రిజిస్ట్రేషన్. దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు నిన్న నోటిఫికేషన్ అయితే పోస్ట్పోన్ చేశారు. అండ్ ఏంటని మీకు అర్థమవుతుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఆఫీస్ నోటీస్ అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన నోటీసు ఇక్కడ పైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఐటీ సెక్షన్ వచ్చేసి నోటీస్ అయితే వచ్చింది. సబ్జెక్ట్ వచ్చేసి క్లారిఫికేషన్ రిగార్డింగ్ మోడిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ద ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి, ఫామ్ మోడిఫికేషన్ సమస్య ఒకటి క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లోన అంటే ఈ నోటీస్లో మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మే కైండ్లీ రిఫర్ టు ద కమిషన్స్ నోటీస్ డేటెడ్ మనకు May 9, 2025. మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి అయితే వెబ్సైట్ ఉందో May 9, 2025 ఒక నోటీస్ అయితే మేము రిలీజ్ చేసాము, ఒకసారి చూసుకోండి అని చెప్తున్నారు. మొత్తం పారాగ్రాఫ్ వచ్చేసి అంటే దీనిలో వచ్చేసి ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎనబుల్ చేసుకోవడానికి, ఆధార్ ఎనబుల్ చేసుకోవడానికి వాళ్ళకి మీకు ఆప్షన్ అయితే ఇచ్చాం. అదేవిధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి మీకు డేట్ కూడా ఇచ్చామన్నమాట. ఆ డేట్ అనేది మనకు May 31, 2025కి ఎడిట్ చేసుకునే డేట్ అనేది అయిపోయింది అని వాళ్ళు ఇక్కడ పారాగ్రాఫ్ ఉన్నటువంటి మ్యాటర్ అనమాట. అండ్ ఇక్కడ మనకు సెకండ్ పారాగ్రాఫ్లో చూసుకున్నట్టయితే హౌఎవర్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద కమిషన్ రిగార్డింగ్ ఇనెలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు మోడిఫై ద ఓటీఆర్ డీటెయిల్స్ స్పెషల్లీ రిలేటెడ్ టు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టేటస్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అకార్డింగ్లీ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు అలౌ ద candidate to correction and modify their existing OTR details from June 19, 2025 to June 30, 2025. ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారు కదా May 31, 2025కి ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకొని టైం అయితే ఇచ్చాము, అది అయిపోయిందని. వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత మనకు June 2వ తేదీ నుంచి మనకు ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చాయి. ఫస్ట్ వాళ్ళు ఎస్ఎస్సి ఫేజ్ 30 నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ మొన్ననే మనకు సిజిఎల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే చాలామంది ఓటీఆర్ అనేది ఎడిట్ అయితే చేసుకోలేదు. ఓటీఆర్ అని వచ్చేసిందంటే మీరు ఇంతకుముందుకు ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 2024లోన అప్పుడు కొన్ని మిస్టేక్ చేసి ఉంటారు. అంటే కేటగిరీ కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ అండ్ మీ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ ఇటువంటి మీరు ఎడిట్ చేసుకోవాలంటే అప్పుడు మనకు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవడానికి మనకు టైం ఇచ్చాడు, అది అయిపోయింది. మనకు జూన్లో వచ్చిన నోటిఫికేషన్ అప్పుడు అవి మోడిఫికేషన్ అయితే అవ్వలేదన్నమాట కొంతమందికి, అంటే ఎడిట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అయింది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకు ఏదైతే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవి ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ ఆప్షన్ అయితే అడిగారన్నమాట. ఎస్ఎస్సి బోర్డుని అయితే రిక్వెస్ట్ చేశారు. మొన్ననే మనకు ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా మనకు పెట్టడం అయితే జరిగింది.
ఇవన్నీ కూడా మనకు ఎస్ఎస్సి బోర్డుకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఇట్లా ఇష్యూ అయితే ఉంది. ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఓటీఆర్లో ఎడిట్ అయితే చేసుకోవాలి చాలామంది. వాళ్ళకు ఇంకొక అవకాశం ఇవ్వండి మన క్యాంపెయిన్ పెట్టారు. అంటే ట్విట్టర్ క్యాంపెయినింగ్ అనమాట దాన్ని. ఇవాళ కూడా చేసినందుకు ప్రజెంట్ వచ్చేసిందంటే మళ్ళీ ఒక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోవడానికి మనకు జూన్ 19 నుండి జూన్ 30 తేదీ వరకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వచ్చేసి మ్యాటర్ వచ్చేసిందంటే ఎవరైతే ssc.gov.in అనే వెబ్సైట్లో ఎవరైతే జూన్ 2 తర్వాత ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జూన్ 2 కంటే ముందు అవుతుకు ఎవరైతే 2024 కానీ 2025 జూన్ 2 తేదీ ముందుకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఏంటది, వాళ్ళు ఆధార్ ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఎనేబుల్ అయితే చేసుకోండి. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను, స్పెషల్ వీడియో. అండ్ ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, కొంతమందికి ఓబీసీ స్టేట్ గవర్నమెంట్ వరకు ఓబీసీ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్కి యువర్ క్యాండిడేట్కి వస్తారు, కొంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కిందకి వస్తారు. అటువంటి వాళ్ళు కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎగ్జాంపుల్ ఎవరంటే ముస్లిమ్స్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కొద్దిగా క్లారిటీ వినండి. ఎవరైతే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఓబీసీ బీసీఈ కిందికి మీరు రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే జాబ్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా ముస్లిమ్స్ క్యాండిడేట్ వాళ్ళు యువర్ క్యాండిడేట్ కిందకి వస్తారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తారు. షేక్ ఇటువంటి క్యాస్ట్ వాళ్ళు, మళ్ళీ ముస్లిమ్స్లో కొన్ని ఉంటాయన్నమాట. షేక్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ లేకపోతే యువర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవాలి. లేదు నేను స్టేట్ గవర్నమెంట్లో నేను ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, బీసీఈ సర్టిఫికేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా నేను బీసీఈ కిందకి అప్లై చేసుకుంటా అంటే మీకు అర్హత లేదనమాట ఓబీసీ కిందకి. అప్పుడు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ప్రాబ్లం అయితే రిజెక్ట్ చేస్తాడు. అది కంపల్సరీ అనమాట. కాబట్టి ఎవరైతే ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఫస్ట్ ఆల్ మీ క్యాస్ట్ అనేది ఏంటి, అదే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి మీకు ఏ క్యాస్ట్ కిందకి వస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ క్యాస్ట్ కిందకి వస్తారని కొద్దిగా క్లారిటీగా తెలుసుకొని మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లో మీరు క్లారిటీగా పెట్టుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు ఓబీసీ కిందకి వస్తామంటే ఓబీసీ పెట్టుకోండి, లేదు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తామంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. అంతే అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. స్టేట్ అండ్ సెంట్రల్లో వాళ్ళు ఒకటే క్యాస్టే. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కొంతమంది ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా ఎడిట్ చేసుకుని మొత్తం కూడా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే మనకు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్లో కంపల్సరీ మీరు ఆధార్ ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా. అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మొబైల్ నెంబర్ కానీ అండ్ ఈమెయిల్ ఐడి కానీ మీరు చేంజ్ చేయాలంటే ఓటీఆర్లోన చేంజ్ అయితే చేసుకోవచ్చు. అది మనకు బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అది కూడా మీరు చేంజ్ చేసుకోండి. ప్రతిదీ మీకు అక్కడ అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మ్యాటర్ వచ్చేసింది అనమాట. మనకు ఓటీఆర్ ఎడిట్ చేసుకోవడానికి జూన్ 19 నుండి జూన్ 30 వరకు టైం ఇది ఇచ్చారు. కాబట్టి కంపల్సరీగా మీరు చేసుకోండి. ఇక ఏదన్నా మీకు కావాలంటే కూడా మనకు ఏదైతే ఎస్ఎస్సి వాళ్ళది హెల్ప్ డెస్క్ టెలిఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ మీరైతే చేయాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇచ్చినటువంటి అఫీషియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఓటీఆర్ ఎవరైతే చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోండి. అండ్ కింద కామెంట్ చేయండి ఓటీఆర్ వీడియో చేయాలంటే కదా. లింక్ యాక్టివ్ అయిన తర్వాత ఓటీఆర్ లింక్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.